వ్యాపారం ఇయే కదా. వ్యాపారం ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నది కదా. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏమవుతుంది, రేపు వీళ్ళని ఇందులో రాసి రేపు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆపేశారనుకోండి, వాడు ఎప్పుడు రెగ్యులర్గా. ఇందులో ఒకటి నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక వృద్ధురాలిని దత్తత తీసుకుంటానందంట. ఏం చేస్తుంది ఆ వృద్ధురాలికి ఆమె? నాకు అర్థం కాలేదు. గొప్పగా చెప్పచ్చు, ఇవేంటంటే వినడానికి బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకున్నా, అసలు నేను చాలా చేశానండి. ఇప్పుడు కుక్కలకి అంత ఇదేస్తాం, లేకపోతే ఆవులకి అయ్యో పెడతాము. కాబట్టి నాకు నెలకి కనీసం 6-7 వేల రూపాయలు, అట్లీస్ట్ 10,000 పైన ఇట్లాంటి ఖర్చులు అవుతాయి నాకు నెలకి. ఒక 10,000 రూపాయలు ఇట్లాంటి రకాల ఖర్చులు అవుతాయి. అందుకని నేను గొప్ప మార్గదర్శనం చెప్పను. నాకు ఇవాళ ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నా, ఆ రోజున ఓపుకున్నప్పుడు అంత చేశా, ఈ రోజున ఓపుకున్నప్పుడు ఇంకొంచెం చేయగలుగుతున్నా. ఇది నేను గొప్పని కాదు, మార్గదర్శనం కాదు బాబు. ఇది నేను ఆఫ్టర్ ఆల్ భగవంతుడు నాకు అంత ముద్ద పెడతంటే నేను అంత ఏమన్నా చేయగలిగితే చేస్తున్నా, అంతే. చెయ్యగలిగితే చేస్తున్నా. ఇది నాకు కంపల్సరీ చెయ్యొద్దు. నువ్వు కంపల్సరీ చేసినప్పుడు సమస్య. నేను చెప్పాను ఇంతకుముందే, వ్యాపారంలో కన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, రేపు పొద్దున ఒక అతనికి షాప్ పెట్టించామనుకుందాం 10 లక్షలు పెట్టి, దాని నుంచి ఏం ఆశిస్తాం?